సార్ జేపీ కంపెనీ మెడిసిన్స్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అయింది సార్. ఇప్పటి వరకు దాదాపు 80 మంది చనిపోయారు. అది తెలిసి రణగల్ గారు హాస్పిటల్కి వచ్చారు. ఏం చేయాలో తెలియడం లేదు సార్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ విషయం రణగలకి తెలియకూడదు. మేనేజ్ చేయి. నువ్వు డబ్బు ఉంది కదా అని హాస్పిటల్ కట్టావు, కానీ ఇక్కడ యూజ్ చేస్తున్న సగం మెడిసిన్స్లో డోసేజ్ వేరియేషన్ ఉంది. వాటిలో కొన్ని మెడిసిన్స్ అసలు యూజ్ చేయకూడదు. తెలిసిపోయిందా సార్? నేనిలా అవ్వడానికి నువ్వే కారణం. బిగినింగ్లో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక లాయర్ని, కానీ నేను వేలాది మందికి లీడర్ని. కానీ రాను రాను అన్నీ మారిపోయాయి. నా బ్రతుకు తెరువుకి నీ వెనక నిలబడాల్సి వచ్చింది. ఈ జనం కోసం నీకన్నా ముందు పోరాటం మొదలుపెట్టింది నేను, కానీ దేవుడు పోయింది నువ్వు. దండలు జేజేలు అన్నీ నీకే దక్కాయి. భైరతి రణగల్, భైరతి రణగల్, భైరతి రణగల్ వినలేకపోయాను. సింపుల్ డ్రెస్ నాకు, సింహాసనం నీకు. సహించలేకపోయాను. నా కోసం ఏదైనా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. జైపాల్తో చేతులు కలిపాను. నీ చెల్లికి తన భర్తంటే ప్రేమ, నీకు నీ చెల్లంటే ప్రేమ. పాపం, ఇప్పుడు నీది ఎవరికి ఏమీ చేయలేని పరిస్థితి. నేను చేసే ప్రతి పనికి నువ్వు నా వెనకాల ఉన్నావనుకున్నాను, కానీ నువ్వు చాలా వెనకాల ఉండిపోయావు. మనిషికి ఆకలి, ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆకలిని ఎవరైనా తీర్చొచ్చు, కానీ ఆరోగ్యాన్ని ఇవ్వడం ఎవరి వల్ల కాదు. అది నా చెల్లెలి భర్త ఇస్తున్నాడని ఎంతో గర్వపడ్డాను. కానీ నువ్వు పంపే మెడిసిన్స్ వల్ల ఇంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారని అనుకోలేదు. నేను ఇండియాకు వచ్చిందే డబ్బు సంపాదించాలని. మెడిసిన్ ఫీల్డ్లో ఇలాంటి స్మాల్ ఇన్సిడెంట్స్ జరగడం క్వైట్ కామన్. చచ్చిన వాళ్ళ కోసం నువ్వు ఊరికే బుర్రని పాడు చేసుకోవద్దు. వాళ్ళ కుటుంబాలకి నీ ట్రస్ట్ ద్వారా ఎన్ని కోట్లు కావాలన్నా నేనిస్తాను. నీ చెల్లెలి భర్త ఎదుగుదల కోసం కొన్ని శవాలు ఊరేగింపు వెళ్ళడంలో తప్పేం లేదు. నిండు గర్భిణి ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రండి వెళ్దాం. జనాల కోసం నేను ఎవరినైనా సరే పోగొట్టుకుంటాను, కానీ జనాల్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడను.
భోంచేసావా అమ్మా? లేదన్నయ్య, ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు రా అన్నయ్య, వచ్చి భోంచేయి. ఆ, ముందుగా నాకు ఒక మాట ఇవ్వమ్మా. ఏంటో చెప్పన్నయ్య. నువ్వెప్పుడూ నన్ను వదిలిపోకూడదు. ఎందుకు ఏమైందని అడగొద్దు. నీ భర్త ఇంకెప్పటికీ రాడు. అన్నయ్య చెల్లెల దగ్గర మాట తీసుకున్నాడు, కానీ చెల్లెలు అన్నయ్యతో మాట్లాడటం మానేసింది. అమ్మా వైశాలి, నాన్న, నా బిడ్డ ఏం చేసినా అంతా కరెక్ట్గానే ఉంటుందన్న నమ్మకం నాకెప్పుడూ ఉంటుందమ్మా. కానీ ఎందుకనో ఫస్ట్ టైం నాకు కొంచెం భయంగా ఉంది. నాకు కాబోయే అల్లుడు నలుగురికి న్యాయం ఇప్పించే లాయర్ అనుకున్నాను. కానీ సొంత చెల్లెలికే అన్యాయం చేసే గ్యాంగ్స్టర్ అని అనుకోలేదు. వైశాలి, పెళ్ళనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ విషయంలో బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమ్మా. గవర్నమెంట్ తర్వాత వచ్చే 2 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిని ఎన్ఎన్ఆర్ పార్టీకి ఇవ్వడానికి మన దేశం పార్టీ హైకమాండ్ ఒప్పుకుంది. ఇదే నెలలో 24వ తేదీన ముఖ్యమంత్రి స్థానం మారబోతోంది. కానీ హనీ ట్రాప్ తర్వాత ముఖ్యమంత్రి స్థానానికి సభాపతికి బదులుగా గురునాథ్ గారిని పార్టీ వాళ్ళు ఎన్నుకున్నారు. సభానే ఫోన్ చేస్తున్నాడు. చెప్పు సభా. మీ తమ్ముణ్ణి సీఎంని చేయడానికి హనీ ట్రాప్ అనే బండరాయి నా కాళ్ళ కట్టావు కదూ. కోalition గవర్నమెంట్ కోసం నేనెంత కష్టపడ్డానో నీకు తెలుసు. ఒప్పందం ప్రకారం నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అయితే నేను సీఎం అయి ఉండాలి. మోసం చేశా. నిన్ను దేవుడే చూసుకుంటాడు. పదవి దక్కలేదన్న బాధతో ఏదేదో మాట్లాడుతున్నావు. దీన్ని కూడా ఎవరైనా రికార్డ్ చేసి లీక్ చేస్తే కష్టం. నువ్వు చెప్పినట్టుగానే పార్టీ కోసం చాలా కష్టపడ్డావు. కొంచెం రెస్ట్ తీసుకో. సార్, పరండే గారు వచ్చారు. నమస్కారం. నమస్కారం. టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ పరాండేజీ, కూర్చోండి. పవర్ తగ్గింది, అందుకే కొంచెం పెంచుకోవాల్సి వచ్చింది. చెప్పండి. మీ తమ్ముడికి సీఎం పదవి కట్టబెడుతున్నారు. ఆ పట్టాభిషేకానికి చాలా మంది ఎమ్మెల్యేలు హాజరవ్వాలి. వాళ్ళ ఆకలి తీర్చడానికి నేను కొన్ని రేషన్ మూటలు తెచ్చాను. దానికి బదులుగా మీరొకడి కడుపు మీద కొట్టాలి. రణగల్, ఇదే ఫస్ట్ టైం
ఇంకొకరి దగ్గర చేయి చాచడం. ఎక్కువగా పెంచుకున్న మీ పవర్తో వాడిని అన్ని వైపుల నుంచి అడ్డుకోవాలి. మా ఆకలి గురించి మీరు ఇంత బాగా ఆలోచించినప్పుడు మీ పగలో కూడా మేం భాగం పంచుకోవాలి కదా. ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సార్. సభ దేవుడు చూసుకుంటాడులే అని శాపం పెట్టాడు, కానీ ఇంత తొందరగా చూస్తాడనుకోలేదు. మన శాపం ఎవరికో తగలాలన్నాడు కదా. ఎవరికి? రణగలంట సార్. ఎట్లాగండి